రాష్ట్రంలో 10 నెలలుగా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, వివిధ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని మంత్రులు, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. అధికారం కోల్పోయిన అసహనంలో ప్రతిపక్షం తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు. వీటిని ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలన్నారు. ప్రజలకు వాస్తవాలు వివరించాలని నేతలకు సూచించారు సీఎం. హైదరాబాద్ హైటెక్ సిటీలోని ఓ ప్రైవేటు హోటల్లో సీఎం రేవంత్ అధ్యక్షతన 3 గంటల పాటు సీఎల్పీ మీటింగ్ జరిగింది. మహేష్ కుమార్ గౌడ్ను పీసీసీ చీఫ్గా నియమించినందుకు పార్టీ జాతీయ అధ్యక్షుడు ఖర్గే, సోనియా, రాహుల్ గాంధీకి ధన్యవాదాలు తెలుపుతూ ఏకగ్రీవ తీర్మానం సీఎల్పీ ఆమోదించింది. కొత్త పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ను రేవంత్ రెడ్డి శాలువాతో సత్కరించారు. కొత్త పీసీసీ లీడర్ ఎంపిక తర్వాత సీఎల్పీ సమావేశం ఏర్పాటు చేసి సన్మానించడం ఆనవాయితీ అన్నారు మంత్రి శ్రీధర్ బాబు. పార్టీ ప్రజాప్రతినిధులు సమన్వయంతో ఎలా ముందుకు వెళ్లాలి అనేది మాట్లాడుకున్నామన్నారు. భవిష్యత్ కార్యాచరణపై చర్చించామన్నారు. ఇన్ఛార్జ్ దీపాదాసు మున్షి చాలా మంచి సూచనలు చేశారన్నారు. మా ప్రభుత్వం మీద బీఆర్ఎస్కు మాట్లాడే అర్హత లేదన్నారు. అరికపూడి గాంధీ నియోజకవర్గంలో సీఎం సమావేశం జరిగినందుకే ఆయన మర్యాదపూర్వకంగా సీఎంను కలిసేందుకు వచ్చారని స్పష్టం చేశారు. సిద్దిపేటలో సీఎం సమావేశం జరిగితే హరీష్ రావు కలవలేదా అని ప్రశ్నించారు. మహేష్ కుమార్ గౌడ్ను పీసీసీ చీఫ్గా నియమించినందుకు పార్టీ జాతీయ అధ్యక్షుడు ఖర్గే, సోనియా, రాహుల్ గాంధీకి ధన్యవాదాలు తెలుపుతూ ఏకగ్రీవ తీర్మానం సీఎల్పీ ఆమోదించింది. పదవులు ఉన్నా లేకున్నా ప్రజా సంక్షేమం కోసం కృషి చేశానన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. రైతుల అభివృద్ధికి ప్రజాప్రభుత్వం పనిచేస్తోందన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నోటికి వచ్చినట్టు అబద్దాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. 10 ఏళ్ల పాలనలో వేల కోట్ల ప్రజాధనాన్ని దోచుకున్నారని ఆరోపించారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు మంత్రులు తుమ్మల, వెంకటరెడ్డి. అమృత్ టెండర్లలో అవినీతి ఆధారాలు ఉంటే కేటీఆర్ బయటపెట్టాలని డిమాండ్ చేశారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు. కేటీఆర్, హరీష్ మధ్య పంచాయతీ వల్లే ఆయన ఫ్రస్ట్రేషన్కు గురవుతున్నారన్నారు. కేటీఆర్ దోపిడీ వల్లే బీఆర్ఎస్ ఓడిపోయిందన్నారు. కేటీఆర్ చిన్న పిల్లోడు కాదన్న కోమటిరెడ్డి ఆలోచించి మాట్లాడాలని సూచించారు. ఆదివాసీ మహిళలపై జరుగుతున్న ఆకృత్యాలపై హై పవర్ కమిటీ నివేదికను సీఎం రేవంత్ రెడ్డికి సమర్పిస్తామన్నారు మంత్రి సీతక్క. బీఆర్ఎస్ జైనూరు ఘటనను రాజకీయం చేస్తోందని ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో మహిళలపై జరిగిన అత్యాచార ఘటనలను బయటికి రానివ్వలేదన్నారు. ఆదివాసీ బాధిత కుటుంబాన్ని ఆదుకుంటామన్నారు సీతక్క. ఆదిలాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు మంత్రి సీతక్క. ఉట్నూరులో ఆదివాసీ సంఘాలతో భేటీ అయ్యారు. ఆచార్య నాగార్జునుడి బోధనలను ఆచరిస్తే జీవితంలో సగం సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. హైదరాబాద్ బేగంపేట్ టూరిజం ప్లాజాలో తెలంగాణ పర్యాటకాభివృద్ధి సంస్థ, హైదరాబాద్ బైక్ రైడర్స్ సంయుక్తంగా ర్యాలీ నిర్వహించారు. రైట్ టు పేరుతో హైదరాబాద్ నుంచి నాగార్జున సాగర్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు మంత్రి. ఎస్సీ వర్గీకరణపై జ్యుడిషియల్ కమిటీ వేయాలన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. దీనిపై ఇప్పటికే సీఎం రేవంత్ను కలిసి చర్చించామన్నారు. సమీకరించు, బోధించు, పోరాడు అనే నినాదంతో మాలలో ఉద్యమించాలన్నారు వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు. హ్యాబిట్స్లో నిర్వహించిన మాల ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు ఎమ్మెల్యేలు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు, మాలల ఐక్యతపై సమ్మేళనంలో చర్చించారు నేతలు. జమ్మూ కాశ్మీర్లో కూటమి సర్కార్ ఏర్పడితే జిన్నా రాజ్యాంగం అమలవుతుందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. స్వాతంత్ర్యం వచ్చిన 70 ఏళ్లకు కాశ్మీర్లో భారత రాజ్యాంగాన్ని ప్రధాని మోదీ అమలు చేశారన్నారు. నెహ్రూ, అబ్దుల్లా, ముఫ్తీ ఫ్యామిలీల పాలనలో కాశ్మీర్లో ఉగ్రవాదం, అవినీతి పెరిగిందన్నారు కిషన్ రెడ్డి. తిరుపతి లడ్డూ కల్తీ కావడం కంటే దుర్మార్గమైంది మరొకటి లేదన్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. కరీంనగర్ జిల్లా జ్యోతినగర్ బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో సంజయ్ పాల్గొన్నారు. తిరుమల లడ్డూ కల్తీ కావడాన్ని తీవ్రంగా ఖండించారు. ఘటనపై ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో విచారణ జరిపి బాధ్యులను కఠినంగా శిక్షించాలన్నారు. తెలంగాణలో కేసీఆర్ కుటుంబం, కాంగ్రెస్ ఒకటేనని మండిపడ్డారు సంజయ్. అమృత్ టెండర్లలో 100కు 100% కుంభకోణం జరిగిందన్నారు మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. స్కామ్ జరగలేదంటే రాజకీయ సన్యాసం తీసుకుంటారని పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సవాల్ విసిరారు. మంత్రి సవాల్ని తాను స్వీకరిస్తున్నారని చెప్పారు. దమ్ముంటే అమృత్ టెండర్లపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. వెంటనే అమృత్ స్కీమ్ టెండర్లను రద్దు చేయాలన్నారు కేటీఆర్. నటన కంటే డాన్స్ పైన ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండేదన్నారు మెగాస్టార్ చిరంజీవి. 156 చిత్రాలు, 537 పాటలు, 24,000 స్టెప్లతో ప్రేక్షకులను విశేషంగా అలరించిన చిరంజీవికి గిన్నీస్ బుక్ రికార్డు దక్కింది. ఈ అవార్డును మెగాస్టార్కు అందించారు బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్. ఈ సందర్భంగా తన డాన్స్ ప్రస్థానాన్ని చిరంజీవి గుర్తు చేశారు. గిన్నీస్ బుక్ అవార్డు దక్కుతుందని తాను ఎప్పుడూ అనుకోలేదన్నారు. దీనికి కారణం దర్శక నిర్మాతలు, అభిమానులేనన్నారు చిరంజీవికి తాను పెద్ద అభిమానినన్నారు అమీర్ ఖాన్. ఈ ఈవెంట్లో పాల్గొనడం సంతోషంగా ఉందని చెప్పారు.